ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రాజకీయ జీవితం ఉండదు, అందుకోసం అని భయపడుతున్నారని చెప్పేసి అంటున్నారు. నిజముంది అంటున్నారు. అట్లా ఏం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎట్లా అంటే ఉద్యమకారులు. రాష్ట్రం కోసం ఎన్నో 1200 మంది చనిపోయినారంట. వాళ్ళు ఓటు వేసేటప్పుడు అన్ని ఆలోచన చేస్తారు. వేరే రాష్ట్రాల్లో ఎట్లుంటాయేమో తెలియదు కానీ తెలంగాణ ప్రజలు మాత్రము కష్టజీవులు, కష్టపడేటోళ్ళు, కష్టాన్ని నమ్ముకునేటోళ్ళు ఓటు వేసేటప్పుడు 100% ఆలోచన చేసి ఓటేస్తారు. అట్లా ఎంత ఇంపాక్ట్ ఏమి ఉండదు ఇక్కడ. అంత భయం లేనప్పుడు ఈయన ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడుతున్నారు అన్నప్పుడే ఎందుకు ఇంత గోలగోల చేయడం కానీ ఇష్యూ చేయడం కానీ ఎందుకు చేస్తున్నారంటే అదే కదా, వ్యూస్ రావాలా, సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా, వీళ్ళకు టీఆర్ఎఫ్ రేటింగ్స్ రావాలి కదా. రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళంటే పొలిటీషియన్ అబ్బా, వాళ్ళ గురించి చెప్పాలి. అంతా వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాళ్ళ ఫేమస్ కావడానికి ఇవన్నీ ఉంటాయి. మొత్తానికి ఇప్పుడైతే ఆయన ఇక్కడ కూడా నేను ఖచ్చితంగా పార్టీ పెడతా అని చెప్పారు. మరి ఆయన ఖచ్చితంగా చాలా మంది సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు. సపోర్ట్ చేస్తారు, మంచిదే కదా. ఆయన ఏం అవినీతి పరుడు అయితే కాదు కదా. ఏం లక్షల కోట్లు అయితే అవినీతి చేసి ఏం బ్యాంకర్లలో ఏం పెట్టుకోలేదు కదా. మంచిగా చేయాలనుకుంటాడు, చేస్తాడు. చేయనికి మన తెలంగాణ ప్రజలు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను.